వేస్తుంది, చిన్నవేం కాదు. ఇప్పుడు ఓడిపోతున్నామని తెలిసి సాకులు చెప్పడం సహజం. కాబట్టి ఏం వంక అంటే ఏ బీఆర్ఎస్ వంక. ఒప్పుకోలేదు, ఓడిపోతున్నామని బీఆర్ఎస్ అయితే ఒప్పుకోలేదు. సరే, మేము మొదటి నుంచి చెప్తాను, ఈ ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఈ రకరకాల సర్వేలను మేము నమ్ముకోము, మాకు అవసరం లేదు. మేము ఎన్నిక షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ గెలవబోతుంది అని చెప్తున్నాం. మేము ఓటింగ్ పర్సంటేజ్ను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం, తద్వారా మెజారిటీ గురించి ఆలోచించడం మేము. కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ 15,000 ఓట్ల చిలుపు పైకి మెజారిటీతో గెలవబోతాడు అనేది సంకేతాలు స్పష్టంగా మేము ముందు నుంచి చెప్తున్నాం. గత డిబేట్లలో కూడా నేను చెప్పాను. కాబట్టి నానాటికి తీసుకట్టు నాగం బొట్టు లెక్క ఎన్నికల ప్రక్రియలో ఓటు వేసే వాళ్ళు రోజు రోజుకి ఓటు వేయకుండా ఆగిపోవటం అనేది చాలా బాధాకరమైన అంశం. ఇది ప్రజాస్వామ్యంలో చూస్తే 2009లో 52.75% ఓటింగ్ జరిగింది. 2014లో అదే నియోజకవర్గంలో 50.18% జరిగింది. 2018 45 అంటే దిగజారిపోతుంది కిందకి. 2018కి వస్తే 45.5% వచ్చింది. 2023లో కాస్త కొంచెం మెరుగ్గా 47.49% వచ్చింది. కానీ ఈసారి 1% పెరిగింది, 48.47% పెరిగింది. కాబట్టి ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. మధ్యతరగతి వాళ్ళు ఓటు వేయలేదు, ఇక శ్రీమంతులు అయితే అసలు బయటికే రారు. కాబట్టి శ్రీమంతులు కూడా బయటికి రావాలి, మధ్యతరగతి వాళ్ళు కూడా సరే వాళ్ళు మీతో పని లేదనుకుంటున్నారా శ్రీమంతులు అన్నవాళ్ళు? రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ సమయం దొరికితే, సెలవు దొరికితే వాళ్ళు కార్యకలాపాలు ఈ దేశం పోదామా, అక్కడ పోదామా, ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు పోదాం అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ వ్యాపారాల్లో లేకుంటే పనుల్లో తీరిక లేక తలమునుకలు అవుతున్నప్పుడు ఏదో ఒక రోజు సెలవు దొరికినప్పుడు వాళ్ళు ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్తుంటారు, అది సేదతీరుతుంటారు. కాబట్టి మనం ఆ వైఖరిని నుండి మార్చే ప్రక్రియను ఎన్నికల సంఘం చేయాలి. అదేవిధంగా మరి అమర్నాథ్ గారు మాట్లాడుతూ తెలంగాణ పరువు పోతుంది అంటున్నారు. ఎందుకు పోద్దండి తెలంగాణ పరువు? అసలు తెలంగాణకి మీరు ఏమి ఇచ్చారని తెలంగాణ పరువు పోతుంది? మీరు ఏమైనా ఇచ్చారా తెలంగాణకి? అసలు మీకు అందుకే అలా డిపాజిట్లు కూడా గతంలో వచ్చిన ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చూసిన రౌడీ రాజ్యం కర్రలు పట్టుకుని తిరిగారు. ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో వాళ్ళ పాలిత ప్రాంతాల్లో ఇలా దేశం పరుగు పోతుందండి. దేశ భద్రత అడిగిపోతుంది, గాలికి వదిలేశారు. పటిష్టమైన అమిత్ షా అడిగిపోయిండు, అజిత్ దోవల్ అడిగిపోయిండు, దేశ భద్రతా సలహాదారు అడిగిపోయిండు. ఎందుకు మరి ఇది జరుగుతుంది? పహల్గామ్ ఘటన మర్చిపోకముందే ఢిల్లీలో కారు బాంబు పేలటం ఎంత బాధాకరం. దాని గురించి ఆలోచించండి. అందుకే దేశ భద్రత అంటే సైనికుల్లో ఇప్పటికీ 50-60 వేల ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎట్లా భర్తీ చేయాలో ఆలోచన చేయండి. వారిని వేరే పనులకు వాడుకోకండి. మీరు నక్సలైట్లను ఏరివేయడం కోసం వాడుకున్నారు, అక్కడ వచ్చి పహల్గామ్లో వాళ్ళు దాడులు చేశారు. ఇప్పుడేమో బీహార్ ఎన్నికల్లో వాడుకున్నారు, అక్కడ వచ్చి వాడు బాంబ్ బ్లాస్టులు చేసిండు. కాబట్టి సైనిక భద్రతా బలగాల సంఖ్యను పెంచండి. రిటైర్డ్ అయిపోయిన వెంటనే దానికి జూబ్లీహిల్స్ లింక్ కాదు కానీ పరుగు పోతాం, ఎందుకు పోతాం? దేశం పరుగు పోతుంది పక్కన కాదు. ఇక్కడ బీజేపీ డిపాజిట్లు కూడా వస్తాయో లేదో అన్న పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదు. అదేవిధంగా మూసీ ప్రక్షాళన చేద్దాం, సుందరంగా తీర్చిదిద్దుకుందాం, భాగ్యనగరాన్ని తీసుకొద్దాం, మంచి అందమైన భాగ్యనగరం చేద్దామంటే వినలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వలేదు. వివక్ష కనపడుతుంది కదా. ఇప్పుడు పక్క రాష్ట్రానికి ఇవ్వద్దంటలే. విశాఖ స్టీల్కి 3,000 ఇచ్చారు, 6,000 కోట్లు వేయండి, కనీసం 2,000 కోట్లతో ప్రారంభించండి మన బయ్యారం ఉక్కుని. పోలవరం కి 5,000 కోట్లు ఇచ్చారు, ఇంకా 10,000 కోట్లు ఇవ్వండి, మేము వద్దంటలే. కానీ పాలమూరు రంగారెడ్డికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి. మొన్ననే మోడీ గారు వచ్చి 15,000 కోట్ల అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. మరి తెలంగాణలో కొనసేపు 2 కేంద్ర మంత్రులు ఉండి 5,000 కోట్ల శంకుస్థాపన చేయరా? మీరన్న ఈ మధ్య తరగతి ఓటర్లను శ్రీమంతులు కాస్త బయటకు వచ్చుంటే మారుండేదేమో, బీజేపీ పర్సెంటేజ్ పెరుగుండేదేమో, గెలుస్తుందని నేను వాళ్ళు బయటకు వచ్చుంటే కొంత మేరకు వాళ్ళకు వచ్చేది. కానీ ఇప్పుడు 7,000, 8,000, 9,000, 10,000 వస్తే రావు అర్థంగానే అయోమయ పరిస్థితి, గందరగోళంలో ఉన్నారు. దెబ్బకు షాక్ తిన్నారు. ఆ షాక్ లో ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. మేము మొదటి నుంచి చెప్తున్నా, మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పరిపాలనే మమ్మల్ని గెలిపిస్తుంది అని మేము చెప్పాం. ఇలా సన్న బియ్యం ప్రధాన కారణం అవుతుంది, రేషన్ కార్డులు ప్రధాన కారణం అవుతున్నాయి. 14,200 పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చినాం. 8,000 మంది పైచీలకు 8,121 మందిని మార్పులు చేర్పులో భాగంగా రేషన్ కార్డులు జత చేసిన వాళ్ళందరినీ. అదేవిధంగా సన్న బియ్యం ప్రతి నెల 23,311 క్వింటాల పైచీలకు అక్కడ పంచుతున్నాం. ఇలా శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో సామాన్యుల బస్తీ ప్రజలు కూడా అదే అన్నం తిని సమానత్వాన్ని పొందుతున్నారు. ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటున్నారు. అట్లాంటి తరుణంలో వాళ్ళకి ఓట్లు ఎట్లా పడతాయండి? మహిళలు ఈ ధర నుంచి ఆ ధరకి ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా, లేకపోతే చదువుల రీత్యా
బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసుకుంటూ నెలకు 3,000 రూపాయలు ఆదాయం చేసుకుంటున్నారు. ఓకే, దాదాపు 120 కోట్లు ఆదా చేసుకున్న మహిళల ఓటు వేరే పార్టీల వైపు పోద్దా? ఒకసారి బీఆర్ఎస్ కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయండి అక్కడ కాంగ్రెస్ సంక్షేమ పథకాల ద్వారా. కాదు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ తీసేసి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అనుకోవడానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం మాట్లాడుతున్నాను సుమా, నేను ఎగ్జిట్ పోల్స్ కాదు ఇవి, ఆ రోజు ఏదన్నా జరగచ్చు. ఈ అంచనా ప్రకారం మాట్లాడితే ఒకటక్కడ వారి భర్త గారు చనిపోయాక ఆమె సీట్ అది ఒకవేళ అంటే ఇవ్వాలి అనుకుంటే, సో సానుభూతి కలిసి రాలేదు అనుకోవాలా, లేకపోతే ఇంకా మీరు 3 ఏళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు వచ్చిందిలే మీతో పెట్టుకోవడం అని, లేకపోతే ఇందాక అమర్నాథ్ గారు అన్నట్టు ఇదిగో అవిరావు అని బెదిరించారని ఈ భయంతో మీకు ఏమన్నా ఓటేశారనుకోవాలా? అవన్నీ ఉత్త ఆరోపణలండి. గుర్తుపెట్టుకోండి, సానుభూతి అనేది సానుభూతికి కాలం చెల్లిందండి. మంత్రాలకు చింతకాయలు రాలవు, సానుభూతికి ఓట్లు పడవు అనేది గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు వాళ్లే అత్యధిక స్థానాల్లో గెలిచారు. 2 స్థానాలు దుబ్బాక హుజూరాబాద్ లో వ్యక్తిగతంగా రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలిచారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఎన్నిక జరిగినా, హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక జరిగిన, మునుగోడులో ఉప ఎన్నిక జరిగిన, తర్వాత పాలేరులో ఉప ఎన్నిక జరిగిన, నారాయణఖేడ్లో ఉప ఎన్నిక జరిగిన, ఇప్పుడు కంటోన్మెంట్ ఫలితాలు ఇక్కడ పునరావృతం అయితే మళ్ళీ జూబ్లీహిల్స్ లో కూడా. ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక, కంటోన్మెంట్ సీటు వాళ్ళదే. లాస్యనంత గారు చనిపోతే హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రజలు సానుభూతి చూపించారా? అభివృద్ధికి రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కాబట్టి ఈ ప్రజలు కూడా అనాలోచితంగా ఉండరండి, వాళ్ళు గొర్రెలు కాదు, వాళ్ళు చాలా చైతన్యవంతులు. ఈ అధికారం లేని వాళ్ళకి ఓట్లేస్తే ఏం లాభం? అదొక కారణం కూడా ఉంది. అధికారం లేని వాడికి ఓట్లేస్తే మన నియోజకవర్గం అభివృద్ధి చెందదు. కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్కే ఓటు వేయాలని ఒక ఆలోచన ఒకటి. సంక్షేమ పథకాలు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్న తరుణంలో ఈ ఎలక్షన్ రావడం అనేది కలిసి వచ్చే అంశం. ప్రధానంగా ఎంఐఎం డైరెక్ట్ మద్దతు చివరి నిమిషంలో అజరుద్దీన్ కేబినెట్ లో తీసుకోవడం కూడా కలిసి వచ్చిన అంశాలే అనుకోవచ్చు. రెండు అది ఏం లేదు, ఎంఐఎం కార్యకర్తలు కూడా వాళ్ళు అడగండి, క్షేత్రస్థాయిలో వాళ్ళు పోరాటం చేశారు, ఎన్నికల్లో ఓట్లేసే విధంగా వాళ్ళు కృషి చేశారు, కాంగ్రెస్ కు ఓటేసే విధంగా. అవన్నీ కారణం చూడండి. మేము ఈ ఎగ్జిట్ పోల్స్ ని, ఈ సర్వేల గారడీలు, ఎగ్జిట్ పోల్స్ గారడీలు మేము నమ్ముకోమండి. మేము ప్రజలను నమ్ముకుంటాం, మేము చేసిన పనులను నమ్ముకుంటాం. మా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూసి ప్రజలు ఓట్లేస్తారు. ఏ విధంగా ఉందో చూడండి. 200 యూనిట్ల విద్యుత్ అక్కడ 25,000 పైచీలకు ప్రజలు లబ్ధి పొందుతున్నారు. 500కే సబ్సిడీ సిలిండరు 19,500 మంది పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. నేనంటే 1,00,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయండి కాంగ్రెస్ సంక్షేమ పథకాల ద్వారా. ఆ సంక్షేమ పథకాల బలం నవీన్ యాదవ్ బలం, అదేవిధంగా కాంగ్రెస్ బలగం నవీన్ యాదవ్ తోడైంది. కాబట్టి గెలుపు ఖాయం. ఎన్నికల్లో కూడా మీ 40% ఇప్పుడు ఏదైతే ఉందో అది సెక్యూర్ చేసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా అంతే వచ్చింది. అంటే మీరు అన్నట్టు లేకపోతే పిసిసి చీఫ్ అన్నట్టు పోలింగ్ పర్సంటేజ్ పెరుగుంటే ఇంకా పెరుగుండేదేమో, బట్ అక్కడ వరకు అయితే మీరు సెక్యూర్ చేసుకోగలిగారు. ఈ అవుట్ ఆఫ్ 195,000 ఓట్లలో 40% యావరేజ్గా మీకు వచ్చిన ఓటింగ్. ఇప్పుడు 2023లో గోపీనాథ్ గారు 80,550 ఓట్లతో గెలిచారండి. వారి పర్సంటేజ్ 43.94%. ఓకే. కాబట్టి తర్వాత అజరుద్దీన్ గారు 2వ స్థానంలో ఉన్నారు, 64,212 ఓట్లు వచ్చినాయి. మాకు వచ్చినటువంటి శాతం 35,000. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీకి 25,000 వచ్చినాయి. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు చూసుకుందాం. పార్లమెంట్ ఎన్నికల్లో 85,000 ఓట్లు పైచిలకు మాకు వచ్చినాయి. 2వ స్థానంలో బీజేపీ ఉన్నది, 3వ స్థానానికి బీఆర్ఎస్ పడిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలనే పునరావృతం చేస్తారు పక్కాగా. ఎందుకంటే ఇక్కడ మేము దాదాపు ఏ ఎన్నిక సరే వాళ్ళు కాదు, మేము ముందు పార్టీ పరంగా మేము చెప్తున్నాం, మాకు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం. మేము చెప్తున్నాం కదా, గతంలో 16,337 ఓట్లతో 23లో గోపీనాథ్ గారు గెలిచారు. అదే మెజారిటీ, అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇలా నవీన్ యాదవ్ తెచ్చుకుంటాడు. ఇంకోసారి చెప్పండి ఎంత మెజారిటీ? 16,000 పైచిలకు. గతంలో 16,337 ఓట్లతో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు అదే మెజారిటీ కన్నా కొద్దిగా ఎక్కువ ఓట్లతో నవీన్ యాదవ్ గెలవబోతాడు. చెప్పాను కదా, దానికి ఎంఐఎం ఉంది మాకు తోడు. నవీన్ యాదవ్ స్థానికుడు, బస్తీ బిడ్డ, బీసీ బిడ్డ. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో పోల్చుకుంటే అందుబాటులో ఉండే వ్యక్తి. అనేక కారణాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎంఐఎం మాకు తోడున్నది. కాబట్టి ఇంతమంది బలం తోడవుతుంది, నవీన్ యాదవ్ గెలుస్తాడు. సంస్థలు అయితే ఏది 10,000 లోపు మెజారిటీ దాటదన్నట్టే చెప్తున్నాయి. బట్ ఎనీవే మీరు అన్నట్టు మీ కాన్ఫిడెన్స్ మీది, నేనే కాదనట్లేదు. మనం కూడా అనుకునేది మా చర్చల్లో కూడా 11 నుంచి 13,000 మధ్యలోనే ఉండొచ్చు అని కూడా ఒక అంచనా ఉంది. అది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10,000 ఉండొచ్చేమో, చూద్దాం.